Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. రైట్, అది తుమ్మిడి చెరువు కబ్జా చేసి అక్రమంగా కొన్ని నిర్మాణాలు చేశారంటూ కూడా హైడ్రా నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసే పనిలో ఉంది. ఎన్ కన్వెన్షన్ ఇప్పటికే కూల్చివేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తి చేసిన అనంతరం అక్కడ రిమైనింగ్ చుట్టుపక్కల ఉన్న కట్టడాలను కూడా కూల్చివేస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడే. సో ప్రేమ్, ఏంటి కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయా? ఏంటి గుడిసెల్ని కూడా కూల్చివేస్తున్నారు కాబట్టి మరి అక్కడ ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ సౌజన్య. ఈరోజు ఉదయం నుంచి కూడా మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా ఇప్పటివరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేయడం చూసాం. అయితే ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి పూర్తి నిర్మాణాన్ని కూడా నేలమట్టం చేసినటువంటి హైడ్రా అధికారులు తుమ్మిడి చెరువుకు మరొక వైపు ఉన్నటువంటి మరికొన్ని అక్రమ నిర్మాణాలను కూడా తొలగించే పనిలో కూడా హైడ్రా అధికారులు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తుమ్మిడి చెరువుకు ఒకవైపు ఎన్ కన్వెన్షన్ ఉండడంతో పాటు కూడా మరొక వైపు కొన్ని అక్రమ నిర్మాణాలు, అంటే గతంలో ఇవన్నీ లావణ్ పట్టా కింద వ్యవసాయం చేసుకోవడానికి పేదవారికి ఇచ్చినటువంటి భూములుగా కూడా స్థానికంగా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అయితే అదే లావణ్ పట్టాలో ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యవసాయం పర్పస్ లో ఇచ్చినటువంటి భూమిలో కూడా కొంతమంది అక్రమార్కులు ఇక్కడ కొన్ని అక్రమ దందాలను కూడా ప్రారంభించారనే విషయాన్ని కూడా హైడ్రా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థానికులు దాన్ని కూడా హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో వాటిని కూడా నిలమట్టం చేసేటువంటి పనిలో కూడా పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం విజువల్ లో చూస్తున్నాం, క్లోజ్అప్ లో కూడా అక్కడ ఏదైతే వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి షెడ్లలో కూడా బోర్లను కూడా ఏర్పాటు చేసి ఆ బోర్ల ద్వారా, అంటే చెరువుకు సమీపంలో బోర్లను వేయడం వల్ల కూడా బోర్లలో ఎక్కువ మోతాదులో కూడా నీళ్లు అందే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కువగా, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భారీ కన్స్ట్రక్షన్ లో నీటి కొరత ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ట్యాంకర్ల ద్వారా, ఈ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా సరౌండింగ్ లో ఉన్నటువంటి అనేక కన్స్ట్రక్షన్లకు కావచ్చు, అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క నీటిని అమ్ముకుంటూ అక్రమ దందాలు కూడా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి షెడ్లను కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి బోర్లను కూడా హైడ్రా అధికారులు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి వాటిని కూల్చివేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అదే తరహాలో కూడా అదే పక్కన ఉన్నటువంటి లావణ్ పట్టాలో పూర్తిగా కూడా, అంటే మరికొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు, అంటే తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసుకుని స్క్రాప్ కు సంబంధించినటువంటి బిజినెస్ లను కూడా మరికొంతమంది కూడా ఇక్కడ అక్రమంగా బిజినెస్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఈ పూర్తి స్థాయి ఇక్కడ ఏదైతే అక్రమంగా ఈ లావణ్ పట్ట, అంటే చెరువు శిఖం సంబంధించినటువంటి భూముల్లో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా తొలగించే పనిలో హైడ్రా అధికారులు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత కొద్ది రోజులుగా తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి పూర్తి చర్చనీయాంశమైనటువంటి అంశంగా కూడా వార్తా కథనాల్లో కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా ప్రస్తుత ప్రముఖ హీరో అయినటువంటి అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి అసెట్ గా కూడా దీన్ని కూల్చివేస్తారా లేదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో కూడా ఒక సందిగ్ధత అయితే కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ రోజు ఉదయం హైడ్రా అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయడంతో పూర్తిగా ప్రజలు కూడా అంటే ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు నిర్మించారో ఆ నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగించే పనిలో హైడ్రా పడిందని చెప్పేసి విశ్వసించే పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఈ తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా దీనికి సంబంధించినటువంటి కబ్జాల పైన కూడా, అంటే అక్రమ నిర్మాణాలు తొలగించాలనే ఉద్దేశంతో కూడా అటు జిహెచ్ఎంసీలో కూడా అలాగే లోక్ అదాలత్ లో కూడా ఫిర్యాదు చేసినటువంటి ప్రస్తుతం ఇక్కడ సిపిఎం సంబంధించిన ఒక నాయకులు కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరికొంత సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఈ తుమ్మిడి చెరువు సంబంధించినటువంటి కబ్జా పైన ఎప్పటి నుంచి పోరాడుతున్నారు? మీకు ఇప్పుడు మీరు అనుకున్నటువంటి రిజల్ట్ దక్కింది అనుకోవచ్చా? ఎస్, మేము గతంలో తమిడికుంట చెరువుని కాపాడాలని చెప్పేసి 2012 నుంచి మేము కొట్లాడుతున్నాము. 2012-13 ఆ ప్రాంతంలో మేము జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ఇరిగేషన్ అధికారులకి పెద్ద ఎత్తున మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు మేము స్పందిస్తామని చెప్పేసి చెప్పారు. పరిశీలనకు వచ్చారు కానీ పెద్ద ఎత్తున చర్య తీసుకోలేదు. బట్ 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత మా ప్రాంతానికి డిప్యూటీ కలెక్టర్గా విద్యాసాగర్ సార్ వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఫిర్యాదు చేస్తే ఆయన 2 రోజులు ఆయన సిబ్బందితో మొత్తం పకడ్బందీగా సర్వే చేశాడు. ఆ రిపోర్ట్ ఉంది. డివిజనల్ లెవెల్ ఇంజనీర్, అంటే డిఈ లెవెల్లో ఇంజనీర్ కూడా రిపోర్ట్ ఇచ్చాడు ఇది చెరువులో ఉందని చెప్పేసి. ఒక కలెక్టర్ స్థాయి అధికారి కూడా దీన్ని ఎండార్స్ చేశాడు, ఇది చెరువులో ఉందని చెప్పేసి. అంత పకడ్బందీగా రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వానికి పోతే ఆ ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టేసి నాగార్జునతోటి అప్పుడున్న పాలకులు, గత 10 సంవత్సరాలు పరిపాలించిన పాలకులు నాగార్జునతోటి కొల్లుడయ్యి చర్య తీసుకోలేదు. బట్ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి చెరువుల పట్ల తన నిజాయితీని నిరూపించుకుంటుంది. హైడ్రా ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. కాకపోతే ఏంటంటే గతంలో చాలా చోట్ల కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న
వ్యాపారస్తులు కానీ సామాన్య ప్రజలు 200 గజాలు 300 గజాలు తీసుకున్నారు. అది కూడా ఏంది, ఈ అధికారులు లేఅవుట్లు అక్రమంగా ఏర్పాటు చేశారు, ఎన్ఓసీలు ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కొంటారు. అట్లా ఆ సామాన్య జనం జోలికి పోకుండా ముందు ఈ బడాబాబులు, ఈ పెద్ద పెద్ద బడాబాబులు, నాగార్జున లాంటి వాళ్ళు, మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు, అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వాళ్ళు, వాటర్ బాడీస్లో, గ్రీన్ బెల్ట్లో, అట్లాగే 311 జీవో పరిధిలో అక్రమంగా కట్టుకుంటారు, వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. ఇదే దూకుడు వాళ్ళందరి మీద కూడా ప్రదర్శించాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కూడా ట్విట్టర్ లో స్పందిస్తూ ఇది పట్టా భూమిలోనే ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరిగింది, ఈ యొక్క కూల్చివేతను తను అక్రమంగా కూల్చివేశారని చెప్పేసి భావిస్తున్నానని చెప్పేసి, అంటే కోర్టులో ఆల్రెడీ ఉన్నటువంటి ఈ యొక్క ఇష్యూను కూడా, అంటే కోర్టు దృష్టికి స్టే ఉన్నటువంటి అంశాన్ని కూడా పట్టించుకోకుండా హైడ్రా ఈ రోజు అక్రమంగా కూల్చివేసిందని చెప్పేసి కూడా నాగార్జున భావిస్తున్నానని చెప్పేసి కూడా ఈ రోజు ట్వీట్ చేశారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అంటే నాగార్జున ఏమనుకుంటున్నానంటే, నేను గతంలో అధికారులను మేనేజ్ చేశాను, రాజకీయ నాయకులను మేనేజ్ చేశాను, ఇప్పుడు మేనేజ్ చేయలేకపోయినా ఇంకో వ్యవస్థను మేనేజ్ చేస్తాను అనుకుంటున్నాడు. అరే, కోర్టు సత్యం ధర్మాన్ని బట్టి తీర్పిస్తుంది కదా, సత్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది, చెరువులో నువ్వు కట్టినామని చెప్పేసి కోర్టు తెలియకుండానే ఆయనకు ఆర్డర్ ఇచ్చేస్తుంది. నాగార్జున కనుక ఇయ్యదు కదా, స్పష్టంగా హీఈస్ ఎంకరేజింగ్, ఆయన స్పష్టంగా ఎంకరేజ్ చేశాడు, మొత్తం ఎంకరేజ్ చేసిన దాన్ని క్లియర్ చేశారు అధికారులు. నాగార్జున కోర్టుకు అసలు నాగార్జున ఒక విషయం తెలుసుకునేది ఏంటంటే, మీ అయ్య బోల్డ్ అని డబ్బులు సంపాదించాడు, మీకు మంచి పేరుంది, మీ కుటుంబానికి చాలా మంచి పేరుంది. మీ భార్య ఈరోజు బ్లూ క్రాస్ సొసైటీ పెట్టేసి, స్వచ్ఛంద సంస్థ పెట్టేసి కుక్కల్ని కాపాడాలి, బల్లుల్ని కాపాడాలి, జింకల్ని కాపాడాలని చెప్తుంది. సమస్త మానవ కోటికి, సమస్త జీవకోటికి ప్రాణాధారణ వాటర్ బడి నువ్వు కబ్జా పెట్టేసి ఈరోజు చిలక వాళ్ళకు వాళ్ళతో ఎవరికి ఉపయోగం? ఇప్పటికైనా సరే మీరు వెనక్కి తీసుకోవాలి, జాగ్రత్తగా చెరువును కాపాడాలని చెప్పేసి మీ ద్వారా నాగార్జున గారు కూడా. అయితే చూస్తున్నాం కదా, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అంటే గతంలో ఇక్కడ ఎన్కన్వెన్షన్ తో పాటు కూడా చుట్టుపక్కల కబ్జా అయినటువంటి తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి భూమిపైనటువంటి పోరైనటువంటి కొంతమంది నాయకులు కూడా దీనిపై స్పందించడానికి ముందుకు వస్తున్నారు. అయితే దాంతో పాటుగా కూడా ప్రస్తుతం హైడ్రా యాక్టివిటీ అయితే చాలా స్పీడ్ గా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో పాటుగా కూడా తుమ్మిడి చెరువుకు మరొక వైపు ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేస్తుంది. దాంతో పాటుగా కూడా మరికొన్ని కొంతమంది ఎవరైతే ఇక్కడ పేదలు, కొంతమంది ఈ యొక్క లావణ్ పట్టాలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని వాళ్ళు నివసించడానికి ఏర్పాటు చేసినటువంటి గుడిసెలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరికొద్దిసేపట్లో వాటిని కూడా తొలగించే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సౌజన్య. Yes, Prem, thank you. Thanks for the live updates.